హలో గైస్, కదా ఛాలెంజ్ తీసుకున్నా 6 డేస్లో మన ఓన్ ఎల్ఎల్ఎం మినీ జీపీటీని బిల్డ్ చేస్తా అని చెప్పి. అండ్ క్యాపిటేటింగ్ థింగ్ ఏంది కదా, మన హైదరాబాద్ స్లాంగ్లో బిల్డ్ చేయాలని. సో ఈరోజు డే 1 కాబట్టి ఈరోజు నేను ఏం చేసేస్తున్నా అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఎన్కోడింగ్. దానికన్నా ముందు మన డేటా సెట్ కావాలి. దేనిని బిల్డ్ చేయాలంటే మనకు డేటా సెట్ కావాలి కదా. సో ఫస్ట్ డేటా సెట్, తర్వాత క్యారెక్టర్ ఎన్కోడింగ్, తర్వాత బ్యాచ్ క్రియేషన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డేటా సెట్ కావాలి కదా మనకు. దీనికోసం మనం గూగుల్ వెళ్ళి సెర్చ్ చేయాల్సి వస్తుంది. ఇంగ్లీష్ డేటా సెట్ అయితే వొకాబులరీ తీసుకుంటారు, డిక్షనరీస్ తీసుకుంటారు. చాలా ఇప్పుడు చాట్ జీపీటీ డిక్షనరీస్ కానీ చాలా టూల్స్ ఉంటాయి. లైక్ అవి సపరేట్ కాగల నుంచి తీసుకోవడం కానీ జరుగుతుంది. బట్ మనం బిల్డ్ చేసేది ఇక్కడ తెలుగు డేటా సెట్ కదా. సో ప్యూర్ తెలుగు కూడా కాదు, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఫార్మాట్ కదా. దానికోసం డేటా సెట్స్ లేవు. సో నేనేం చేస్తున్నా, తెలుగు డేటా సెట్ సింథటిక్గా జనరేట్ చేస్తున్నాను. అండ్ గైస్, మన డేటా అయితే వచ్చేసింది. ఇక్కడ ఇక్కడ మనం ఏం చేయాలంటే కాపీ చేసుకుని డేటా సెట్ని ఒక సపరేట్ టీఎక్స్ట్ ఫైల్ యూజ్ చేసి. సో ఫస్ట్ మనం డేటా సెట్ని లోడ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? బై యూసింగ్ టార్చ్. అండ్ కొలాబ్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నా అంటే దీనిలో ప్రీ లైబ్రరీస్ ఉంటాయి, ముందే ఇన్స్టాల్ ఉంటాయి కాబట్టి. మన నెక్స్ట్ పార్ట్ ఏంది? క్యారెక్టర్ వొకాబులరీ. యూనిక్ క్యారెక్టర్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక వొకాబులరీ లాగా క్రియేట్ చేసేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఎన్కోడర్ అండ్ డీకోడర్ ఎన్కోడింగ్ చేసేయాలి. 6-14 డీకోడెడ్ బ్యాక్. సో మనకు ఈ అవుట్పుట్ అయితే వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. ద నెక్స్ట్ స్టెప్ ఏం తెలుసా? ఇంపార్టెంట్ స్టెప్. ఎంటైర్ డేటా సెట్ని టెన్సర్కి కన్వర్ట్ చేసేయాలి. ప్రజెంట్ టెక్స్చువల్ ఫార్మాట్లో ఉంది. ఎన్కోడింగ్ డీకోడింగ్ అవుతుంది, బట్ టెక్స్చువల్ ఫార్మాట్లో అవుతుంది. ఆ టెక్స్చువల్ ఫార్మాట్కి మనం న్యూమరికల్కి ఎంబెడింగ్ సిస్టమ్స్కి పంపించాలంటే టెన్సర్ ఫార్మాట్లో అవ్వాలి. చలో వ్యాలిడేట్ 752 మనకి ఇది కూడా అయిపోయింది. లాస్ట్ ఫీచర్ ఏంది? బ్యాచ్ క్రియేట్ చేయాలి. మనం బ్యాచ్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఇక్కడ మనకు టార్చ్ సైజ్ రావాలి. ఏదైతే ఉందో మనకు టార్చ్ సైజ్ రావాలి. లెట్స్ సీ. ఇన్పుట్ బ్యాచ్ షేప్కి అండ్ టార్గెట్ బ్యాచ్ షేప్కి టార్చ్ సైజ్ అయితే సేమ్ ఈక్వల్ వచ్చేసినాయి. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఈరోజు ఏం చేస్తున్నాం, డేటా సెట్ సింథటిక్ డేటా సెట్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి ఇంపోర్ట్ చేసుకొని గూగుల్ కొలాబ్ యూజ్ చేసుకున్నాం. ఇది ఐడియా అయితే. దాని తర్వాతకి యూనిక్ క్యారెక్టర్స్ ఫైన్ చేసినాం. అండ్ తర్వాతకి మ్యాపింగ్ యూస్ చేసుకొని ఎన్కోడింగ్ అండ్ దెన్ డీకోడింగ్ చేసినాం. అండ్ దెన్ లాస్ట్కి బ్యాచ్ ప్రాసెసింగ్ చేస్తాం. ఇప్పటి వరకు అయితే మన డే 1 కరెక్ట్గా అయిపోయింది. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ ద డే 2. అండ్ థ్యాంక్ యూ.